ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో అర్జున్ అనే బాలుడుండేవాడు. అతనికి సాహస కథలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఒక ఎండపగలులో తోటలో నడుస్తూ వెళ్తూ అతను మీరాతో ఢీకొన్నాడు. పుస్తకాలు నేలపై జారిపోయాయి. ఇద్దరి కళ్ళు మొదటిసారి కలిశాయి. మొదట ఇద్దరూ కొంచెం సిగ్గుపడ్డారు. కాని తరువాత నవ్వుకుంటూ దగ్గరయ్యారు. ఆ తరువాత ప్రతిరోజూ కలవడం మొదలుపెట్టారు. పెద్ద బన్యాన్ చెట్టు నీడలో కూర్చొని కథలు చెప్పుకుంటూ కలలు పంచుకుంటూ నవ్వులతో గడిపేవారు. ఒక సాయంత్రం వర్షం పడుతుండగా మీరా గొడుగు మర్చిపోయింది. ఆమె తడుస్తూ ఉండటం చూసి అర్జున్ తన గొడుగును ఎత్తి ఆమె దగ్గరకు పరుగెత్తాడు. ఇద్దరూ కలిసి వర్షంలో నడుస్తూ నీటిగుంటల్లో చిందులేస్తూ నవ్వుకున్నారు. వసంతం వచ్చి పట్టణమంతా గాలిపటాల పండుగ సందడితో కళకళలాడింది. అర్జున్ మరియు మీరా కలిసి ఒక ఎరుపు రంగు బంగారు తోకలతో కూడిన గాలిపటాన్ని తయారుచేశారు. ఇద్దరూ పొలంలో పరుగెత్తి ఆ గాలిపటం ఆకాశంలో ఎగిరే వరకు ఆనందించారు. కాని స్నేహం ఎప్పుడూ సులభం కాదు. ఒకరోజు గాలిపటంలో చిన్న తప్పువల్ల అర్జున్ మీరా వాదనకు దిగారు. ఇద్దరికీ బాధ కలిగి ఒకరినొకరు దూరంగా మళ్లారు. ఆ రాత్రి అర్జున్కి నిద్రపట్టలేదు. గాలిపటం కన్నా వారి స్నేహం విలువైనదని అతను గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం బన్యాన్ చెట్టు దగ్గరికి వెళ్లి ఒక పసుపు పువ్వు అందించి క్షమాపణ చెప్పాడు. మీరా కన్నీళ్లతో చిరునవ్వు చిందించింది. వారి బంధం మరింత బలపడింది. కాలం గడిచే కొద్దీ వారి స్నేహం మరింత లోతైన అనుభూతిగా మారింది. దీపావళి రోజున అర్జున్ మరియు మీరా కలిసి దీపాలు వెలిగించారు. బంగారు కాంతిలో వారి ముఖాలు మెరిసిపోతూ ఆకాశంలో ఆతిష్బాజీలు వెలిగాయి. ఒక ఉదయం పర్వత శిఖరంపై సూర్యోదయం చూస్తూ అర్జున్, మీరా ఒక వాగ్దానం చేసుకున్నారు. ఏమైందైనా సరే మనం ఎప్పటికీ ఒకరితో ఒకరం ఉంటాం. ఇలానే వారి ప్రేమతో కూడిన స్నేహకథ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అర్జున్ మరియు మీరా ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఆడుకుంటారు. ఈ రోజు కూడా ఒక కొత్త సాహసం కోసం ఉత్సాహంగా ఉన్నారు. అది ఒక సూర్యరశ్మితో కూడిన ఉదయం. వాళ్లకి ఇష్టమైన ఆట ఆడటానికి సరైన సమయం. కాగితపు పడవల పందెం. వాళ్ళు రంగురంగుల కాగితాలను జాగ్రత్తగా చిన్న పడవలలా మడిచారు. సిద్ధం, ప్రారంభం, వెళ్ళు అని వాళ్లు కేకలు వేస్తూ తమ పడవలను ప్రవహించే నీటిలోకి వదిలారు. ఒక పడవ చిక్కుకుపోయింది. కాని అర్జున్ వెంటనే సహాయం చేయడానికి చెయ్యి అందించాడు. స్నేహితులు ఎప్పుడూ సహాయం చేసుకుంటారు అని నవ్వాడు. వాళ్లు తమ సాహసాన్ని కొనసాగిస్తుండగా ఒక చిన్న ఏడుపు వినపడింది. పొదకింద ఒక చిన్న తప్పిపోయిన కుక్కపిల్ల ఉంది. అది చాలా బాధగా భయంగా కనిపించింది. వాళ్లు దానికి గోలు అని పేరు పెట్టారు. గోలును ఇంటికి తీసుకెళ్లి వాళ్లు దానిని జాగ్రత్తగా చూసుకున్నారు. త్వరలోనే పాఠశాల జాతరకు సమయం ఆసన్నమైంది. అక్కడ ఆటలు, రుచికరమైన వంటకాలు మరియు చాలా సరదా ఉన్నాయి. మీరా తన డ్రాయింగ్ పోటీలో బహుమతి గెలుచుకుంది. అందరూ ఆమెను అభినందించారు. ఒక చిన్న క్షణంపాటు అర్జున్ కొద్దిగా ఈర్ష్యపడ్డాడు. తను కూడా గెలిచి ఉంటే బాగుండు అని అనుకున్నాడు. కాని మీరా అతన్ని పిలిచి, చూడు అర్జున్, నేను నీకోసం గోలుబొమ్మ గీశాను అంది. అర్జున్ ఈర్ష్య మంచులా కరిగిపోయింది. స్నేహితులు ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకుంటారు. మరుసటి రోజు వర్షం పడింది. అర్జున్ మరియు మీరా గోలుతో కలిసి వర్షనృత్యం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్లు చిందులు వేస్తూ తిరుగుతూ చల్లని చినుకులు పడుతుంటే నవ్వుతూ గడిపారు. కొద్దిసేపటి తర్వాత రంగుల పండుగ వచ్చింది. వాళ్లు రంగురంగుల పొడులను విసిరారు. ప్రపంచాన్ని ఒక ఇంద్రధనస్సుగా మార్చారు. గోలురంగుల ధూళి మేఘాలను వెంబడించింది. ఆ సాయంత్రం మిలమిల మెరిసే నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద అర్జున్ మరియు మీరా గోలుతో కలిసి కూర్చున్నారు. వాళ్లు ఎప్పుడూ స్నేహితులుగా ఉండాలని, ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని మరియు అనేక సాహసాలు కలిసి చేయాలని మరింత బలమైన వాగ్దానం చేసుకున్నారు.